సమాజ సంస్కరణలో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే అల్లా ఆదేశించినటువంటి వాటిని నెరవేర్చాలి, అల్లా నిషేధించినటువంటి వాటి నుంచి మనం దూరంగా ఉండాలి. అల్లాహ్ తబారక తఆలా అంటున్నాడు, ఇన్ తజ్తనిబూ కబాయిర మా తున్హౌన అన్ నుకఫిర్ అన్కుం సయ్యిఆతికుం వనుద్ఖిలుకుం ముద్ఖలన్ కరీమా. విశ్వసించినటువంటి ప్రజలారా, మీరు గనక అల్లాహ్ తబారక వ తఆలా మీపై ఏదైతే నిషేధించాడో, మీపై ఏటినైతే చెయ్యకూడదు అని అల్లాహ్ తబారక వ తఆలా ప్రొహిబిటెడ్ చేశాడో వాటి నుంచి గనక, కబీరా పాపాల నుంచి గనక, మహాపాపాల నుంచి గనక మిమ్మల్ని మీరు రక్షించుకుంటే మీరు చేసేటటువంటి చిన్న చితక పాపాలని అల్లాహ్ తబారక వ తఆలా క్షమిస్తాడన్నటువంటి విషయాన్ని వాక్యంలో తెలియజేశాడు. ఎన్ని మహాపాపాలు ఉన్నాయనంటే అక్బరుల్ కబాయిర్ అనేటటువంటి ఒక పుస్తకంలో ఇమాం షంసుద్దీన్ అజ్హబీ రహిమహుల్లా అలీ గారు ఆయన రాస్తున్నారు, దేర్ ఆర్ 70 మేజర్ సిన్స్ విచ్ ఈస్ ప్రొహిబిటెడ్ ఇన్ ఇస్లాం. ఇస్లాం ధర్మంలో అల్లాహ్ తబారక వ తఆలా నిషేధించినటువంటివి మహాపాపాలు 70 ఉన్నాయి. మనకెన్ని తెలుసు సార్? ఒకటి తెలుసేమో, షిర్క్ చేయకూడదు. షిర్క్ అన్నటువంటిది 70 పాపాలలో టాప్ మోస్ట్లో ఉన్నటువంటి మొదటి మహాపాపమే తప్ప చివరి మహాపాపం కాదు. షిర్క్ చేయకూడదు. మిగతా ఏమి చేసుకున్నా కూడా మనం స్వర్గంలోకి వెళ్ళిపోతాం. అల్లాహ్ తఆలా అలాంటి బంపర్ ఆఫర్లు ఎవరికి ఇవ్వలేదు సార్. ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుశ్రక బిహి వ యగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషా చెప్తుంటాం. అల్లాహ్ తఆలా అంటున్నాడు, షిర్క్ చేయొద్దు, మిగతా ఏం చేసుకున్నా పర్లేదు. అల్లాహ్ తఆలా లేదు, వ యగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషా. అల్లాహ్ తఆలా షిర్క్ మినహా మనిషి చేస్తున్నటువంటి పాపాలు ఆయన అనుకున్న వారిని ఆయన అనుకున్నప్పుడు క్షమిస్తాడు. ఆయన తలుస్తున్నాడా మనల్ని క్షమిస్తాడని? ఆయన తలుస్తున్నాడా మిమ్మల్ని క్షమిస్తాడని?